ఫార్ములా ఈ రేస్ దండక్ కార్యక్రమాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఓ కంపెనీకి లబ్ధి చేకూర్చేందుకే ఫార్ములా ఈ రేస్ నిర్వహించారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలు గత సర్కారు తాకట్టు పెట్టిందని మండిపడ్డారు. ఈ ఫార్ములా రేస్తో రాష్ట్రానికి వచ్చే లాభం ఏంటో బీఆర్ఎస్ నేతలు చెప్పాలన్నారు. ట్రై పార్టీ అగ్రిమెంట్ పూర్తిగా లోపభూయిష్టంగా ఉందన్నారు. ఈవెంట్ నిర్వహణకు 110 కోట్లకు అగ్రిమెంట్ చేస్తారని తెలిపారు. 55 కోట్లకు కట్టేస్తారని, మిగతా డబ్బుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సదరు కంపెనీ నోటీసులు ఇచ్చిందని చెప్పారు. దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్తామని భట్టి వెల్లడించారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతా పోతాం, తెచ్చినవన్నీ పోగొట్టేస్తాం. అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తే ఇంకోటి ఫార్ములా ఈ రేస్. మరి రాష్ట్రం ఏంటి, రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటన్నిట్లో అంటే ఏం లేదు. వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు చూసిపోవటానికి 110 కోట్లు కట్టాలా? అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మళ్ళీ అది వేరే. ఎన్ని డబ్బులు కట్టి రాష్ట్రం సాధించింది ఏంటి అంటే ఏమీ లేదు. సో మీరు చేసిన తప్పిదాన్ని, బిజినెస్ రూల్స్కి పూర్తిగా భిన్నంగా మీరు చేసినటువంటి తప్పిదాలని, మీకున్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ఆస్తుల్ని, రాష్ట్ర వనరుల్ని వాళ్ళ తాకట్టు పెట్టేసి అప్పనంగా ఇచ్చేసి జరిగే నష్టాన్ని కాపాడిన రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రానికి నష్టం చేస్తా ఉంది.